హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ఆర్ ఫ్యాక్ట్ వరల్డ్. ఈరోజు మనం శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం అనంతపురం నుండి కేవలం 26 కిలోమీటర్ల దూరంలోని కోటంక గ్రామంలో ఉంది. ఈ దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగపడగ ఆకారంలో ఉన్న పెద్ద గుంటి కింద వెలిశారు. అందుకే ఆయనను శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ దేవాలయం పచ్చని ఆకృతుల మధ్యలో, కొండల మధ్యలో చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయంకు మాఘమాసంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆదివారం రోజు భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. మిగిలిన రోజులలో దర్శనం సులభంగా చేసుకోవచ్చు. ఈ ఆలయంలో స్వామివారి మూల విరాట్ వెనుక ఉన్న నాగపడగల ఆకారంలో ఉన్న బండరాయిలో నిత్యం నీరు ఉబికి వస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో ఇది చాలా ప్రత్యేకత కలిగి ఉంది. ఆ నీరును స్వామివారి అభిషేకానికి, భక్తులకు ఇచ్చే తీర్థానికి ఉపయోగిస్తారు. అలా నీరు రావడం స్వామివారి మహిమ అని చెబుతూ ఉంటారు. ఈ దేవాలయంకు ముఖ్యంగా పెళ్ళి కావాలి అనుకునేవారు మరియు సంతానం కోసం వచ్చేవారు ఎక్కువగా ఉంటారు. ఈ ఆలయంలో 108 ప్రదక్షిణలు చేస్తే కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. ఇప్పుడు ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం కొండల మధ్యలలో చాలా చక్కని చూడదగ్గ ప్రదేశం. మనం ఆలయంలోకి రాకముందే మొదట పెద్ద ఆర్చ్ కుడివైపున పెద్ద నీటి తొట్టె ఉంటుంది. అక్కడే భక్తులు స్నానాలు, కాళ్ళు కడుక్కొని ప్రక్కనే ఉన్న సాక్షి గణపతి ఆలయాన్ని మొదట దర్శించుకుంటారు. గణపతి దర్శనం తరువాతనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలి. అలాగే ఆ ప్రక్కనే శ్రీ 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 అశ్వత్థ నారాయణ స్వామి కళ్యాణకట్ట ఉంటుంది. మాఘమాసంలో స్వామివారి జాతర సందర్భంగా ఇక్కడ పెద్ద తిరునాళ్ళలాగా ఎక్కడ చూసినా పిల్లల ఆట వస్తువులు, చెరుకులు, చిన్న చిన్న వ్యాపార సముదాయాలు, తినుబండారాలు, చూడడానికి చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. గుడికి సమీపంలో పెద్ద కొలను ఉంది. గతంలో ఇక్కడ స్నానాలు ఆచరించేవారు. ప్రస్తుతం ఇది ఉపయోగంలో లేదు. ఇక్కడ ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు, వాటి క్రింద కట్టలతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఈ ఆలయంలోకి వెళ్ళే ముందు ఆలయం ఎడమవైపున కళ్యాణ మండపాలు ఉంటాయి. ఇక్కడ తరచుగా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కుడివైపు అన్నప్రసాద కేంద్రం ఉంటుంది. స్వామివారి దర్శనానికి ముందుగా నూతనంగా నిర్మించిన అతిపెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క రాతి ఆకారము మరియు నాగపడగలలో ఉన్న పరమశివుడి శివలింగం ముందున్న పెద్ద నంది ఆకారము ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామి మరియు నందీశ్వర స్వామి వారి నిర్మాణానికి దాదాపు 30 లక్షల వ్యయంతో నిర్మించారు. ఆలయంలోకి వెళ్ళే ముందు చాలా గుడి నిర్మాణాలు ఉన్నాయి. ముందుగా ద్వారం కుడివైపున రాజాదిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజు గారి ఆలయం ఉంటుంది. అలాగే ఎడమవైపున కళ్యాణకట్ట ఉంటుంది. ఇక్కడ భక్తులు తమ కోరికల మేరకు తలనీలాలను సమర్పించుకుంటారు. ఆ ప్రక్కనే 108 శివలింగాలు ప్రతిష్ఠించడం జరిగినది. ఆ 108 లింగాలు ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇక్కడ నిత్యం నీటితో భక్తులు ప్రత్యక్షంగా అభిషేకం చేసుకునే వీలు కల్పించారు. 108 శివలింగాలు శివలింగ ఆకారంలో ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ముందుకు వెళ్తే ఎడమవైపున నాగప్రతిమలు ప్రతిష్ఠ చేశారు. ఇక్కడే పుట్ట కూడా ఉంటుంది. ఇక్కడ భక్తులు దీపాలు వెలిగించి పాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు. నాగుల చవితి రోజు ఇక్కడ భక్తులు అధికంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ ప్రక్కనే టికెట్ కౌంటరు మరియు ప్రసాదాలు ఇచ్చే కౌంటరు ఉంటాయి. అలాగే ఆలయంలోకి ప్రవేశించవచ్చు. ఆలయం వెలుపల పెద్ద ధ్వజస్తంభం నిర్మించారు. ఇక్కడ భక్తులు టెంకాయలు కొడుతూ ఉంటారు. ధ్వజస్తంభం వద్ద స్త్రీలు దీపాలు వెలిగించి స్వామివారికి వారి కోరికలను చెప్పుకుంటారు. స్వామివారికి ఎదురుగా స్వామి వాహనమైన నెమలిని ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఆలయం యొక్క ముఖద్వారంలోకి రాగానే స్వామివారి యొక్క బహు సుందరమైన దివ్య రూపం దర్శనం లభిస్తుంది. భక్తులు స్వామివారికి అర్చన,
గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు. ఈ ఆలయంలో ఆకు పూజలు కూడా కట్టించవచ్చు. స్వామివారి సన్నిధిలో ఊయల కట్టి ఉంటుంది. ఆ స్వామివారి శయన సోపానం క్రింద భక్తులు 3 సార్లు తిరిగి వారి కోర్కెలను తీర్చమని ప్రార్థించుకుంటూ ఉంటారు. స్వామివారి గుడి కుడి ప్రక్కన అమ్మవారి గుడి, ఆ ప్రక్కనే నాగప్రతిష్ఠ, ఆ ప్రక్కనే నవగ్రహాలు ఉంటాయి. ఆలయం ఎడమ వైపున నాగప్రతిష్ఠతో పెద్ద కట్టను నిర్మించారు. ఇక్కడ కూడా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రక్కనే మహానివేదన గంట ఉంటుంది. ఈ గంటను ప్రత్యేక సమయంలో మాత్రమే ఉపయోగిస్తారు. ఆ పైన శివాలయం ఉంటుంది. ఇక్కడ నిత్యం శివారాధన పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలోకి రావడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం మరియు స్వామివారి వద్దకు నేరుగా రావడానికి వాహనములు అనుమతించే మరొక మార్గం కూడా ఉంది. మాఘమాసం మరియు ప్రత్యేక సందర్భాలలో అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఆలయ దర్శనం తరువాత మనసు ప్రశాంతంగా ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.